తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభ, సామాజిక న్యాయ సమరభేరిగా నామకరణం, గ్రామాధ్యక్షులకు జాతీయ అధ్యక్షుడి దిశానిర్దేశం. తాజ్ కృష్ణలో అసంతృప్త నేతల ఎమోషనల్ సీన్స్, రంగారెడ్డికి అన్యాయం జరిగిందంటూ మల్రెడ్డి ఆవేదన, చీఫ్ విప్ పదవి ఆఫర్ చేసిన అలిగిన ప్రేమ్ సాగర్ రావు. హైదరాబాద్ చేరుకున్న కేసీ వేణుగోపాల్, శంషాబాద్ లో స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, భారీ సంఖ్యలో తరలి వచ్చిన నేతలు. యశోద హాస్పిటల్లో చేరిన కేసీఆర్, ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు, షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి తెచ్చేందుకు ప్రయత్నం. హాస్పిటల్ దగ్గరకు పార్టీ శ్రేణులు, అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసుల సూచన, వాగ్వాదానికి దిగిన నేతలు. అధ్యక్ష పదవి కిరీటం కాదు, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్య. 3 రోజులు సుమారు 22 గంటలు చెవిరెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం, లిక్కర్ కేసుతో సంబంధం లేదని సమాధానం. రాయచోటిలో అబూబకర్ అలీ అరెస్ట్, తమిళనాడు నుంచి వచ్చి 20 ఏళ్లుగా నివాసం, పట్టుబడ్డ పేలుడు పదార్థాలు నిర్వీర్యం. 94 కోట్లతో 100 పడకల ఆసుపత్రి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నిర్మాణం, మంజూరు చేసిన కేంద్రం, పెమ్మసాని హర్షం. పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీ మెరుగుపరచాలి, ఎన్ఎఫ్టీడీసీని సందర్శించిన కిషన్ రెడ్డి, సంస్థ పనితీరు ప్రయోగాలపై సమీక్ష. తిరుమల ఘాట్ రోడ్డు సమీపంలో ఏనుగులు, 7వ మైలు దగ్గర గుర్తించిన వాహనదారులు, అటవీ ప్రాంతంలోకి తరిమికొట్టే ప్రయత్నం. హైదరాబాద్ మలక్పేట్లో మాక్ డ్రిల్, అగ్ని ప్రమాదంపై అవగాహన, నివారణ చర్యలపై వివరణ. రుణం చెల్లించాలని వేధింపులు, ప్రైవేట్ బ్యాంక్ సిబ్బందిపై ఆరోపణ, బెల్లంపల్లిలో మహిళల ఆందోళన. విశాఖ సైబర్ క్రైమ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్, బెట్టింగ్ ముఠా అరెస్ట్, భారీగా మెటీరియల్ స్వాధీనం. పుదుచ్చేరిలో టీవీకే పార్టీ కార్యకర్త ఆత్మహత్య, అంతకు ముందు నటుడు విజయ్ కి లేఖ, కాల్ మనీ ఆగడాలు పెరిగిపోయారని ఆవేదన. అమర్నాథ్ యాత్రలో బయలుదేరిన 2వ బ్యాచ్, 3 అంచెల భద్రత ఏర్పాటు, ముప్పును ముందుగానే గుర్తించే వ్యవస్థ. ఫ్యూయల్ బ్యాన్ పై ఢిల్లీ సర్కార్ యూటర్న్, బ్యాన్ సాధ్యం కావడం లేదన్న సర్కార్, కాలుష్యకారక వాహనాల సీజ్ పై ఫోకస్. హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బర్స్ట్, కుండపోత వానలతో ఉప్పొంగిన బియాస్ నది, ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ. ట్రినిడాడ్ లో ప్రధాని మోదీ, భారతీయ సంప్రదాయంలో స్వాగతం, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు మోదీ, తన ప్రచారంలోనే బిజీగా ఉన్నారు, అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోతున్నారన్న రాహుల్. అమెరికా భారత్ మధ్య చివరి దశకు ట్రేడ్ డీల్, వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం, మన మార్కెట్ ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలో ట్రంప్. భారత్ ఫ్రాన్స్ మధ్య సైనిక సహకారం, 2 దేశాల సంయుక్త విన్యాసాలు, 96 గంటల పాటు పోటీపడ్డ దళాలు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.